హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో మటన్ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపిస్తున్నాను. దాంతో పాటు రాగి సంగటిని కూడా తయారు చేసి చూపిస్తున్నాను. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్‌ని చూపిస్తున్నాను. చూడండి. లేత మటన్ అర కేజీ తీసుకోండి. 3 సార్లు కడిగి తీసుకోవాలి. ఈ మటన్‌లో నీళ్ళేమీ లేకుండా తీసుకోండి. కర్రీ కట్ అంటే ఇలా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఈ మటన్‌ని మ్యారినేషన్ చేసుకోవాలి. అందుకు కావాల్సింది ముందుగా పసుపు ఒక పావు స్పూన్ వేసుకోండి. తర్వాత ఉప్పు ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు కారం ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోండి. వీటిని బాగా కలపాలి. ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా బాగా కలిపేసి మీకు కుదిరితే 1 గంట సేపు నానబెట్టండి. ఇలా మూత పెట్టేసి పక్కనుంచి ఇప్పుడు మసాలాను తయారు చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 3 ఇలాచీలను వేసుకోండి. తర్వాత 4 లవంగాలను వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కను వేసుకోండి. పావు స్పూను మిరియాలు, అలాగే 3 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 8 వేసుకోండి. జీడిపప్పు 15 వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి 1 కప్పు వేసుకోండి. తర్వాత 3 ఇంచుల అల్లం ముక్కల్ని వేసుకోండి. ఇవి వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో 8 నిమిషాలు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పావు స్పూను గసాలను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసే వేసుకోవాలి. లేకపోతే ఇవి చిట్పటమని ఒక్కటి కూడా బాండీలో మిగలదు. ఇలా ఇవి వేగినాటిని పూర్తిగా చల్లారి పెట్టుకుని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ జార్‌ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్‌ని పెట్టుకొని అరకప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను షాజీరాని వేసుకోండి. షాజీరా ఆయిల్లో వేగాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించండి. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఈ ముక్కల్ని మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోని నీరంతా పోయి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్‌గా ఇలా కలర్ ఇలా చేంజ్ అవ్వాలి. అంతవరకు గరిటెతో కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్‌లో మగ్గించేసుకోండి. తర్వాత గంట పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్‌ని వేసుకోవాలి. ఈ మటన్‌ని వేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. ఆయిల్‌లో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఆ తర్వాత 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి ముక్కలుగా వేసుకోండి. తర్వాత 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడాలి. మటన్‌లో నుండి నీరు బయటకొచ్చేంత వరకు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ ఇంకొకసారి గరిటెతో కలుపుకోండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాతే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జార్‌లో 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసి ఒకసారి బాగా గరిటెతో కలిపేయండి. కుక్కర్‌లో కాబట్టి 1 గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. అదే మీరు విడిగా చేస్తుంటే 1/2 లీటర్ నీళ్ళైతే పడతాయి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. నాకిక్కడ ఉప్పు పడుతుంది కాబట్టి ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడొకసారి
బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టి ఖచ్చితంగా 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేత మటన్ కాబట్టి 4 విజిల్స్ సరిపోతుంది. అదే ముదురు మటన్ అయితే 10 విజిల్స్ పైనే రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్‌ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు రాగి సంగటి తయారు చేసుకుందాం. 1 కప్పు బియ్యం తీసుకుంటే 12 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈలోగా రేషన్ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. 3 సార్లు కడిగి నానబెట్టుకోండి. ఈ రేషన్ బియ్యాన్ని మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. రేషన్ బియ్యమే ఎందుకు వేస్తున్నామంటే ఈ రాగి సంగటి బాగా జిగురు రావటం కోసం రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. ఇలా బియ్యాన్ని వేసి ఈ బియ్యాన్ని చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ చాలా మెత్తగా ఉడికించండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి గరిటెతో కలుపుకుంటూ ఈ ఉడుకుతున్న అన్నాన్ని గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా అన్నం బాగా ఉడికిన తర్వాతే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండి ఒకే చోట వేయకుండా ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. 2 కప్పులన్నర రాగి పిండిని వేసుకోవాలి. ఇలా రాగి పిండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూతను తీసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా గరిటెతో కలుపుకోవాలి. పిండంతా చక్కగా కలిసిపోతుంది. ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా గరిటెతో కలుపుకోండి. అడుగు కూడా అంటదండి. చక్కగా ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి 1 స్పూన్ వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి ఈ రాగి సంగటిలో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా ఒకసారి బాగా గరిటెతో కలిపేసేయండి. ఇలా కలిపేసి మన చేతికి తాకగలిగినంత వేడిలో ఈ రాగి ముద్దల్ని తయారు చేసుకోవాలి. ప్లేట్‌కి నెయ్యి అప్లై చేసుకుని నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా నెయ్యి రాసిన తర్వాత రాగి ముద్దని కొంచెం ఇలా తీసుకుని రౌండ్‌గా బాల్‌లాగా తయారు చేసుకోవాలి. హెల్తీగా రాగి ముద్దని ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఈలోగా కుక్కర్‌లోని స్టీమ్ అంతా పోయి ఉంటుంది. మూతను తీసేసి చూడండి మటన్ కర్రీ గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ చిక్కగా చాలా బాగా వచ్చింది. ఈ మటన్ గ్రేవీ కర్రీ అండి దేనిలోకైనా సెట్ అయిపోతుంది. వైట్ రైస్‌లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, దోసలోకి కూడా బాగుంటుంది. అలాగే రాగి ముద్దలకు కూడా స్పెషల్‌గా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్‌లో నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి. మటన్ దమ్ బిర్యానీ, నల్లి గోష్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ ఇలా చూస్తే చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. రాగి ముద్దకి కొంచెం మధ్యలో హోల్ చేసుకుని ఇలా మటన్ గ్రేవీ కర్రీతో ఇలా వేసుకోండి. చూడండి రాగి ముద్ద ఎంత సాఫ్ట్‌గా ఉందో. మటన్ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి.